ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రతి మనిషిలోనూ ఉండేది. అవసరాన్ని బట్టి ఆ ధైర్యం వస్తుంది కొందరిలో. సపోర్ట్ ఇచ్చే మనిషి ఉన్నప్పుడు ఆ ధైర్యం ఇంకా కనిపిస్తూ ఉంటుంది. నేను ధైర్యంగా ముందుకు వెళ్ళగలను అనే ధైర్యాన్ని చిన్నప్పుడు మా నాన్నిచ్చారు. ఆయనిచ్చిన ధైర్యంతోనే నేను జీవితంలో ముందడుగు వేసుకుంటూ వచ్చాను. కానీ అనుకోని విధంగా తను చేయని తప్పుకి ఒక కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్లాల్సొచ్చింది. అన్యాయంగా జైలుకి వెళ్లిన వాళ్ళు ఎలాంటి బాధలు అనుభవిస్తారు మా నాన్న వల్లే తెలిసింది. అలా అన్యాయంగా జైలు పాలైన వాళ్ళని కాపాడడానికి వాళ్ళ తరపున ఎవరైనా ఉన్నారా అని ఆలోచించినప్పుడు లాయర్లే వాళ్ళని గెలిపించగలరు, వాళ్ళ తరపున నిలబడగలరు అని మా ప్రేమ్ సార్ ద్వారా తెలుసుకున్నాను. ఆయనిచ్చిన ధైర్యంతోనే ఈ లా కోర్సులో జాయిన్ అయ్యాను. మా నాన్నలాగా ఇంకెవ్వరికీ అన్యాయం జరగకూడదు అనుకున్నాను. దానికోసమే నేను ఈ కేసు గురించి పోరాడుతున్నాను. ఇవే మీరడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం. ఈ క్రెడిట్ మొత్తం మా ప్రేమ్ సార్ది. ప్రేమ్ గారు, ఈ కేసు గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తాం? అనుభవం అనేది ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. పెంచుకుంటూ వెళ్ళడమే. ఇంకా లా ప్రకారం అంటారా, అందరికీ న్యాయం అనేది సమానంగానే ఉంటుంది. కానీ బయట సమాజంలో అలా లేదు. సామాన్యులకి న్యాయం దొరకటం లేదు. కాబట్టి అందరూ పోరాడి నిలబడలేకపోతున్నారు. చామంతి లాంటి వాళ్ళు ఇలా అన్యాయం జరిగిన చోట వాయిస్ రైజ్ చేసి ముందుకొచ్చి నిలబడ్డం వల్లే చాలా మందికి న్యాయం జరుగుతుంది. నిజంగా తను చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్. చామంతి గారు, ఈ కేసు గురించి, త్రిపాఠి గారి గురించి మీరేం చెప్తారు? కేసు కోర్టులో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడడం సబబు కాదు. తీర్పు వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది. న్యాయమే గెలుస్తుంది అన్న నమ్మకం అయితే మాకుంది. సరే చామంతి, ఈ కేసు గురించి చెప్పొద్దు. సమాజానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పేటంతటి పెద్దదాన్నైతే నేను కాదండి. నాకు అనిపించింది నేను చెప్తున్నాను. మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలన్నీ చూస్తూ కూడా మనకెందుకులే అని వదిలేయకుండా మన వంతుగా ఒక ముందడుగు వేసినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. అన్యాయం అనేది జరగకుండా ఉంటుంది. న్యాయం కోసం మీ మీడియా వాళ్ళు ఎప్పటికప్పుడు ముందడుగు వేస్తూ న్యాయం జరిగిన చోట న్యాయం కోసం వాటిని ప్రచారం చేస్తూ ఉంటే తప్పకుండా న్యాయం బతుకుతుందని నాకు పూర్తి విశ్వాసం.